భారత నావికాదళంలో 17 ఏళ్ల పాటు విస్తృత సేవలందించిన హెలికాప్టర్ ఇప్పుడు మ్యూజియంగా మారబోతుంది. తీర ప్రాంత రక్షణలోనే కాదు, విపత్తుల్లోనూ ప్రజలకు సేవలందించిన UH-3H హెలికాప్టర్ సందర్శకులకు అందుబాటులోకి రానుంది. విశాఖ సాగర తీరంలో అదనపు హంగులతో రూపుదిద్దుకుంటున్న హెలికాప్టర్ మ్యూజియంపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. సాగర తీరంలో హెలికాప్టర్ మ్యూజియం రూపుదిద్దుకుంటోంది. 17 ఏళ్ల పాటు నావికాదళంలో విస్తృతమైన సేవలు అందించిన UH-3H హెలికాప్టర్ను మ్యూజియంగా మార్చారు అధికారులు. ఇప్పటికే అందించినటువంటి సేవలను తెలియజేసే విధంగా ఒక ఫోటో ఎగ్జిబిషన్ను కూడా, గ్యాలరీని కూడా సిద్ధం చేశారు. వచ్చేటువంటి పర్యాటకులకు, సందర్శకులకు 17 ఏళ్ల పాటు తీర ప్రాంత రక్షణతో పాటు విపత్తు సందర్భంలో ఈ హెలికాప్టర్ అందించినటువంటి సేవలను కూడా వివరించబోతున్నారు. ఓవరాల్గా ఈ హెలికాప్టర్ మ్యూజియం అనేది విశాఖ పర్యాటక సిగలో కీలకంగా మారబోతోంది. విశాఖ సాగర తీరంలో మరో పర్యాటక ప్రాజెక్టు సిద్ధమవుతోంది. బీచ్ రోడ్డులో ఇప్పటికే ఉన్న TU-142 యుద్ధ విమాన మ్యూజియం పక్కనే UH-3H హెలికాప్టర్ మ్యూజియం తుది మెరుగులు దిద్దుకుంటోంది. VMRDA ఆధ్వర్యంలో దాదాపు 2,20,00,000 రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టు సిద్ధమవుతోంది. భారత నావికాదళంలో 17 ఏళ్ల పాటు నిర్విరామంగా సేవలందించిన ఈ హెలికాప్టర్కు నావికాదళ అధికారులు కొన్ని నెలల క్రితం విశ్రాంతినిచ్చారు. విపత్తుల సమయంలోనూ, తీర ప్రాంత భద్రతలోనూ ఈ హెలికాప్టర్ కీలక పాత్ర పోషించింది. దీని ప్రాముఖ్యత గుర్తించిన VMRDA భారత నావికాదళ సత్తాను చాటి చెప్పేలా, పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచేలా ఈ మ్యూజియాన్ని తీర్చిదిద్దారు. వైజాగ్ బీచ్ రోడ్డులో సిద్ధమవుతున్న హెలికాప్టర్ మ్యూజియం ప్రాంగణంలో సుందరీకరణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. మరో 2 వారాల్లో దీన్ని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. హెలికాప్టర్ చుట్టూ పచ్చని లాన్లు, ప్రత్యేకమైన మొక్కలు, ఆకర్షణీయమైన నీటి ఫౌంటైన్ ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో విద్యుత్ కాంతుల్లో మరింత అందంగా కనిపించేలా దీని చుట్టూ అద్దాల నిర్మాణం చేపట్టారు. త్వరలోని సందర్శన వేళలు, టికెట్ ధరలకు సంబంధించిన వివరాలను VMRDA ప్రకటించే అవకాశం ఉంది. UH-3H హెలికాప్టర్ అందించిన సేవలను తెలియజేస్తూ హెలికాప్టర్ మ్యూజియంలో VMRDA అధికారులు ఒక ఫోటో గ్యాలరీని కూడా సిద్ధం చేశారు. శత్రు దుర్భేద్యమైన తూర్పు తీర ప్రాంత రక్షణలోనే కాకుండా ప్రజలకు అందించిన సేవలను కూడా వివరిస్తూ అందరికీ అర్థమయ్యే విధంగా ఫోటో ఎగ్జిబిషన్ కూడా అందుబాటులోకి రానుంది. 17 ఏళ్ల పాటు నావికాదళంలో విస్తృతమైన సేవలు అందించిన UH-3H హెలికాప్టర్ ఇప్పుడు మ్యూజియంగా మారబోతోంది. ఇప్పటికే అధికారులు హెలికాప్టర్ మ్యూజియంకి తుది మెరుగులు దిద్దుతున్నారు. మరికొద్ది రోజుల్లోనే హెలికాప్టర్ మ్యూజియం ప్రారంభం కాబోతోంది. తీర ప్రాంత రక్షణతో పాటు విపత్తు సందర్భంలో ప్రజలకు అందించిన సేవలను వివరించే విధంగా ఫోటో గ్యాలరీను కూడా సిద్ధం చేశారు. వచ్చేటువంటి పర్యాటకులను, సందర్శకులను ఆకర్షించే విధంగా హెలికాప్టర్ మ్యూజియం రూపుదిద్దుకుంటుంది. విశాఖ పర్యాటక సిగలో ఇదొక కీలక ఘట్టంగా మారబోతోంది.